నమస్తే. విశ్వక్సేన్ గారితో మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తూ ఉన్నారు. మన నంబర్స్‌కి సంబంధించి ఇన్ని మ్యాజిక్స్ జరుగుతాయా లైఫ్‌లో అని మనకే ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తూ ఉన్నారు. సో, ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నాం. అది నంబర్స్ వలన లైఫ్‌లో కానివ్వండి, మామూలుగా ఈ కెరియర్‌లో కానివ్వండి, అసలు మనకి ఈ సింబల్ ఆఫ్ సక్సెస్ అనేది మనకసలు ముందు తెలుస్తుందా? తెలిస్తే ఎలా తెలుస్తుంది? ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం. ఏం చెప్తారో విశ్వక్సేన్ గారి మాటల్లో విందాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ సింబల్ ఆఫ్ సక్సెస్ అనేది అసలు మనం ఎలా తెలుసుకోవచ్చండి మన లైఫ్‌లో? తెలిసే అవకాశం ఉంటుందా నంబర్స్ ద్వారా? ఉంటుందండి. ఏ నంబర్స్ ద్వారా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఎక్కువ మందిని గమనించండి. వాళ్ళు బాగా కష్టపడతారండి. కానీ ఉన్నది పోగొట్టుకుంటున్నారు. బిజినెస్‌లో గాని, జాబ్‌లో గాని, కుటుంబంలో గాని అన్ని లాస్. హ్మ్. కొంతమందిని మీరు చూడండి. హ్మ్. వాళ్ళు కష్టపడేది చాలా తక్కువ. కానీ లాభాలు ఎక్కువ. పొందేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. మనం చాలా Yes. మందిని అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళకి ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటాం. అదే దాన్నే సింబల్ ఆఫ్ సక్సెస్ అని అంటారండి. రైట్. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో స్ట్రగుల్ పడుతూ ఉన్నాడంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 నంబర్స్ మిస్ అయి ఉంటాయి. ఒక వ్యక్తి అనుకోకుండా సక్సెస్ అయ్యాడన్నా, ఒక వ్యక్తి ఏది పట్టుకున్నా మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుందన్నా ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో ఆ 3 నంబర్లు ప్లస్ ఉంటాయి. ఆ 3 నంబర్లు ఏంటి అంటే 1వ నంబర్, 5వ నంబర్, 9వ నంబర్ అండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్, మంత్, ఇయర్ ఎక్కడైనా కానివ్వండి 1, 5, 9 వస్తే 100% సక్సెస్ ఆఫ్ సింబల్. మీరు 3 రావాలండి. మూడిట్లో ఏ కొన్ని 3 కంపల్సరీ రావాలి. 1, 5, 9. మీరు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన ఏ పీపుల్ అయినా తీసుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 1వ నంబర్, 9వ నంబర్, 5వ నంబర్ ఉంటుంది. అయితే ఎవరైనా సరే 1900 సంవత్సరం నుంచి 1999 1999 పుట్టిన వాళ్ళందరిలో కూడా 1, 9 కామన్ గా ఉంది. కానీ ఇక్కడ కింగ్ రోల్ ప్లే చేసేది ఎవరు? కింగ్ మేకర్ ఎవరు అంటే 5 నంబర్ కింగ్ మేకర్. 1కి 9కి మధ్యలో 5వ నంబర్ ఉంది. కాబట్టి 5వ నంబరే కింగ్ మేకర్ అండి. మీరు ఈజీగా చెప్పొచ్చండి ఒక వ్యక్తి లైఫ్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది 5వ నంబర్, 9వ నంబర్, 1వ నంబర్ ని చూసి చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఇంకా స్ట్రగుల్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, గ్రాఫ్ అప్ అండ్ డౌన్ లో ఉంది అంటే 159 ఉండదండి. కాబట్టి అక్కడ కింగ్ రోల్ 5వ నంబర్ చేస్తుంది. ఎందుకు ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది 159? మీరు మోడీ గారిని చూసుకోండి. మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ లో 1950లో పుట్టారండి ఆయన. కాబట్టి 1వ నంబర్ ఉంది, 5 ఉంది. పేదరికంలో పుట్టినప్పటికీ కూడా 3 సార్లు ప్రధాని కాగలిగాడు. అదే రాహుల్ గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్ చూడండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19th జూన్ 1972. అంటే ఎక్కడా 5 నంబర్ రాలేదు. అంటే సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడాను ప్రధాని కావడానికి ఇంకా స్ట్రగుల్ పడుతున్నాడంటే మెయిన్ రీజన్ 5వ నంబర్ లేకపోవడం. మీరు ఏ విఐపి, ఏ సెలబ్రిటీనైనా తీసుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 159 ఉంటుంది. కాబట్టి మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, సింబల్ ఆఫ్ సక్సెస్ ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాలి అంటే ఈ 3 నంబర్లు కనుక ఉంటే 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు మా డేట్ ఆఫ్ బర్త్ లో ఈ 3 నంబర్లు లేవు. ఏం చెయ్యాలి? వెరీ ఇంపార్టెంట్. రెమెడీ కూడా చెప్పాలి కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ 3 నంబర్లు యాక్టివేట్ కావాలి అంటే మీరు చేయాల్సింది ఏమి లేదండి. 1 నంబర్ యాక్టివేట్ కావాలి అంటే ఎవ్రీ డే సూర్య నమస్కారం చేయండి. చాలా సింపుల్, ఫ్రీగా వచ్చే రెమెడీ. అదే విధంగా 5వ నంబర్ యాక్టివేట్ కావాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, మీకు 5వ నంబర్ పవర్ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటే సింపుల్ రెమెడీ, గ్రీన్ కలర్ ఎక్కువగా వాడండి. 9వ నంబర్ మీకు యాక్టివేట్ కావాలి అంటే ఎవ్రీ డే మీ రైట్ హ్యాండ్ కి రెడ్ బ్యాండ్ అయినా పెట్టుకోండి, రెడ్ దారం అయినా కట్టుకోండి. వెరీ సింపుల్ రెమెడీ. మీరు అన్స్టాపబుల్ సక్సెస్ ని, సింబల్ ఆఫ్ సక్సెస్ ని అందుకుంటారు.
సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు విశ్వక్సేన్ గారు. సో మీ అందరికి ఎంతవరకు కనెక్ట్ అయింది? మరి మీ డేట్ ఆఫ్ బర్త్ లో కానివ్వండి, మొత్తం డెస్టినీ కానివ్వండి, ఎక్కడైనా కానీ 5 ఉందా లేదా ముందు చూసుకోండి. ఎందుకంటే ఈ 1, 9 అనేది మాక్సిమం ఈ 90 సిరీస్ లో ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పినటువంటి విషయాల్లో 90 సిరీస్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి 1, 9 ఉంటుంది. బట్ 5 అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్. సో దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఉందా లేదా సరిచూసుకోండి. ఉంటే నిజంగానే మిరాకిల్స్ జరిగాయా? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.